ఒక 7 గంటలకి లేచి కాఫీ పెట్టుకొని ఒక పుస్తకం చదువుకుంటూ ఒక 1-2 అవర్స్ చదువుకొని దాన్ని అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ఎంజాయ్ చేస్తూ మనం ఏదైతే చేయగలుగుదాం అనుకుంటున్నామో చేయగలడం చాలా అదృష్టం. బట్ నేను ఏదో ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ చెప్పినట్టు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారనమాట, ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ యూ విల్ హ్యావ్ టు స్ట్రగుల్. అండ్ యూ హావ్ టు బి సెల్ఫిష్ అని కూడా చెప్పాడు ఆయన. యూ హ్యావ్ టు బీ సెల్ఫిష్ అని కూడా చెప్పారు. సో యూనో ఆయనకి అలాగా నిజంగానే సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే యూ విల్ నాట్ హ్యావ్ దిస్. స్ట్రగుల్ అంటే ఏమిటి, ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు పొద్దున్నే మీరు వేస్తారు, మీకు ఇంకా సక్సెస్ఫుల్ ఏం చేస్తారు చెప్పండి? ఏముందంటే ఇప్పుడు ఓకే నెక్స్ట్ ఏదో ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని లైనప్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ని లైనప్ చేయాలంటే ఎవరెవరు మనకు కావాలి, టీంని తయారు చేసుకోవాలి. ఆ టీంలో మనకి ఎంతమంది ఉపయోగపడతారు, ఆ టీంలో ఎవరు నీకు అగేన్స్ట్గా పనిచేస్తున్నారు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ కోసం డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, తీసుకొచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తావు, ఇవన్నీ వర్కౌట్ చేసుకుని నిజంగానే స్ట్రగుల్ అవ్వచ్చు. కాకపోతే మనకి ఎక్కడో అంటే ఇప్పుడు సో నాకు చాలామంది అడుగుతారు యూజువల్లీ, ఏరా నువ్వు చూడడానికి బాగానే ఉంటావు, యాక్టింగ్ కూడా పర్వాలేదు బాగానే చేస్తావు కదా, ఏదైనా నీకు నువ్వేసి డబ్బులు పెట్టుకుని లేకపోతే ఎవరైనా ఇన్వెస్టర్స్ని పట్టుకుని సినిమా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు కదా అని. యూ నీడ్ టు హ్యావ్ దట్ ఆ ధైర్యం. ఏమో మొన్నే నమ్మి ఎవరో ఒకళ్ళు డబ్బు పెట్టారంటే రేపు అదేమన్నా వర్కౌట్ అవ్వకపోతే సినిమా ఈజ్ సో వాలటైల్. అవును. సో ఆ ధైర్యం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. అదే యా. సో అంటే అది ఏంటి అంటే ఒక ఇనిషియల్గా నీకు కొంత బేస్ ఫామ్ అయినప్పుడు సరే ఆ బెట్ చేద్దాము, ఆ గ్యాంబుల్ చేద్దాము అని తీయచ్చు. ఆ బేస్ ఫామ్ అవడానికి ప్రాబబ్లీ ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఐఎమ్ నౌ ఓకే కథ అంటే ఏంటి, ఏ కథ వర్కౌట్ అవుతుంది, ఏ కథ ఎంతలో తీస్తే ఎంతవరకు బయటపడవచ్చు, ఇవన్నీ ఇప్పుడు అర్థం అవుతాయి. ఒక అంచనాకు వచ్చారు ఇప్పుడు. యూఆర్ ఏబుల్ టు స్టీర్ యువర్ రిలేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి రవిప్రకాష్ గారు మీవి? యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కోబలి అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేశానండి. అది డిజ్నీ హాట్స్టార్లో నెక్స్ట్ వీక్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. సో అది డెఫినెట్గా బాగానే ఒక యాక్షన్ రివెంజ్ డ్రామా అనమాట. ఎక్కడ మీ గెటప్ మారలేదు కదా? గెటప్ అంటే అందులో కొంచెం రఫ్గా ఏదో చేశాను అంటే యాక్చువల్లీ యూనో హౌ దట్ కాస్మాస్ మనం అంటూ ఉంటారు చూసారు, పైనుంచి ఏదో శక్తి నడిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని. నేను 2004 ఘర్షణ చేస్తున్న టైంలో అప్పటికే కొన్ని సినిమాలు చేసుండి విపరీతంగా జిమ్నాస్టిక్స్ చేసేవాడిని. అంటే నాకు అంత మనం చిన్నప్పటి నుంచి ట్రైన్ అయింది కాదు. ట్రైన్ అవ్వనప్పటికీ నా టైం ఎక్కువ, నా ఎఫర్ట్ ఎక్కువ జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం మీద పెట్టానన్నమాట. అది ఎంత ఇదిగా ఉండేది అంటే నేను ఇక్కడ మధురానగర్లో ఉండి మా జిమ్నాస్టిక్స్ అంతా మాసప్ ట్యాంక్లో. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే కార్ వేసుకుని రోజు వెళ్తుంటే పెట్రోల్ బోల్డ్ అంత ఖర్చు అయిపోతుంది. ఇలా ఖర్చు అయిపోతున్నప్పుడు ఇంత డబ్బులు మరి పెట్రోల్కి అయిపోతే ఎలాగా అని చెప్పి బస్ మీద వెళ్ళేవాడిని. బస్ ఎక్కితేనేమో జనం గుర్తుపడుతూ ఉండేవారు. జనం గుర్తుపట్టి అదేంటి సార్ మీరు ఆ సినిమాలో ఉన్నారు కదా, భయ్యా నువ్వు ఆ సినిమాలో ఉన్నావు కదా అని చెప్పి గుర్తుపడుతూ ఉండేవారు. ఏం చేస్తాం, నేర్చుకోవాలి. అలాగా చాలా ఆల్మోస్ట్ ఒక 5 years దాని మీద టైం ఇన్వెస్ట్ చేశాను. అంటే అప్పుడు ఆ ఘర్షణలో ఇఫ్ యూ హ్యావ్ వాచ్ కాకా కాకా అని చెప్పి ఏదైతే దాని తమిళ్ వర్షన్ మెయిన్ ఇది ఉందో ఆ సినిమాలో సూర్య గారు బ్యాక్ ఫ్లిప్ చేస్తారనమాట. సో మనం కూడా అవకాశం వస్తే మనం కూడా చేయాలని విపరీతంగా నేర్చుకునేవారు. సో అంత చేసిన తర్వాత నాకు కొన్ని సంవత్సరాల తర్వాత అనిపించేది విపరీతం ఇంజురీస్ అయ్యేవి. ఇంజురీస్ అయిపోయి కాలు ఇంత లావుని వాచిపోతూ ఉండేది. మీకా? బా. సో అంటే ఆ జిమ్నాస్టిక్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే బాడీ దానికి ఎకస్టమ్ అవడానికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే తిరుగుతూ ఉంటాం కదా, వామిటింగ్స్ అవుతూ ఉండేవి. ఓ అంత తిరుగుతారా మీరు? అప్పట్లో అయ్యేవాళ్ళు, ఇప్పుడంటే ఇంకా ఇట్స్ టఫ్. సో ఒక తర్వాత అనిపించింది అరే ఇదే టైం కానీ నువ్వు ఓ కామెడీ చేయడం నేర్చుకున్నట్టయితే ఎనీథింగ్ హ్యాస్ టు బి లర్న్డ్. సో ఆ కామెడీ చేయడమో లేకపోతే ఇంకోటి అయితే శుభ్రంగా ఇంకా దీనికంటే బిజీ అయ్యేవాడు కదరా అనిపిస్తుంది. బట్ నేను ఈ వెబ్ సిరీస్ ఏదైతే కోబలి అని చేశానో నాకు అసలు తెలీదు, వాళ్ళు ఏదో అనుకోకుండా వాళ్ళు వచ్చారు, అప్రోచ్ అయ్యారు, ఇది చేస్తే అందులో అన్ని ఫైట్లే. అప్పుడు నేర్చుకుంది ఇప్పుడు ఉపయోగపడిందండి. అది కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ అ డివైన్ డిజైన్. ప్రాబబ్లీ. దేవుడు మొక్కుతారా మీరు? నేను ఇప్పుడు అంత ఎక్కువగా మొక్కట్లేదండి అంత, బట్ ఇదివరకు ఒకప్పుడు విపరీతంగా ఇప్పుడు ఏంటి అంటే యు జస్ట్ ఆర్ కనెక్టెడ్ టు ద యూనివర్స్. అంటే నమ్మకం అయితే ఉంది డెఫినెట్లీ. సో కోబలి అండ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ టు కమ్. అండ్ మీకు ఏంటంటే మెయిన్గా ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెయిటింగ్ టు సీ యూ ట్రాన్స్ఫార్మ్ వెరీ డిఫరెంట్లీ. కరెక్ట్. మీరు చెప్పాను కదా మీరు మంచి ఆఫీసరు, పోలీస్ ఆఫీసరు, హీరో కన్నయ్య, ఒక విలన్ టైప్, ఇది ఇవన్నీ వచ్చేసాయి.
పోలీసు దాని అనుబంధిత డిపార్ట్మెంట్లు అన్ని చేసేసారు. సిబిఐ, ఎన్ఐఏ, రా అవన్నీ ఓకే చూసాం కాబట్టి మీరు ఫుల్గా గెటప్ మారి Yeah. ఒక మాసిన గడ్డంతోటో లేకపోతే ఒక పైరెట్ లుక్ తోటో ఏదైనా లేకపోతే ఇంకో లుక్ తోటో. మీరైనా కథలు రాస్తూ ఉంటారా? నేను అస్సలు నాకు సినిమా ఇండస్ట్రీతో ఎక్సెప్ట్ డూయింగ్ ఇంటర్వ్యూస్ అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. పాటలు ఇష్టం. ఐ లవ్ లిస్నింగ్ టు చూసాను ఆ ఇంటర్వ్యూ ఎవరిది, మన సింగీతం శ్రీనివాసరావు గారు. ఆయన అంటే నాకు చాలా విపరీతమైన అభిమానం అనమాట. ఆయనతో పాటు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు కూడా పాటలు పాడేస్తూ ఉన్నారు. ఓహో ఈవిడికి ఎంత ప్రావీణ్యత ఉందా పాటల్లో. నేను ఐఎమ్ క్లాసికల్ పర్ఫార్మర్ అండి, సంగీతం నేర్చుకున్నాను చాలా ఏళ్ళు. ఫెంటాస్టిక్. సో ఇష్టం కూడా పాడడం. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే పాటలు రాయగలిగే వాళ్ళు, పాడగలిగే వాళ్ళు సరస్వతి అనుగ్రహం ఉంటే కానీ చేయలేరు అనేది ఒక బలమైన నమ్మకం అండి నాకు. అవును, అంటే నేను స్టార్ట్ చేసినా సరే నో ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఫర్ యూ అనే ఫీలింగ్లో ఉంటాను. ఖచ్చితంగా అది నమ్మే వాళ్ళకి అదొక సుకృతం. అంటే ఒక మంచి దీనివల్ల జరిగేది. అందరికీ పాట రాదండి, అందులో ఇన్స్ట్రుమెంట్ అయినా నేర్చుకోవచ్చు, కానీ పాట స్వతహాగా వాళ్ళు నేర్చుకోవాలని రాసిపెట్టి ఉంటేనే జరుగుతుందని నేను ఫీలింగ్. నాట్ ఎవ్రీబడి ఈస్ బార్న్ మ్యూజిక్. నాట్ రాంగ్. యా అబ్సల్యూట్లీ. ఐ లవ్ మ్యూజిక్ అండ్ ఐ లవ్ సింగింగ్ అండ్ ఐ లవ్ ఆల్ ద క్రాఫ్ట్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ, బట్ ఐ హ్యావ్ నెవర్ డేడ్. ఏదో 4 సినిమాలు వేసానులే, నేను కూడా యాక్ట్ చేశాను, బట్ ఐ డెంట్ ఎంజాయ్. మాది ఫాస్ట్ పేస్డ్గా ఉంటుందండి. న్యూస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద గో, లాట్ ఆఫ్ యాక్టివిటీ, హెక్టిక్ ఇది అవుతూ ఉంటుంది. అక్కడ ఒక షాట్లో లైటింగ్ అక్కడ కూర్చోపెట్టి ఇలా తిరగండి అంటారు, అయిపోయింది, వెళ్ళి కూర్చో అంటారు గంట. ఆ టైంలో టైం ఏదో వేస్ట్ అయిపోయినట్టు ఫీల్ అవుతుందండి. అంటే పపెట్ జాబ్ అయిపోతుంది కానీ బట్ యా అదే మోస్ట్ టఫెస్ట్ పార్ట్. నాతోటి అందరూ అడుగుతూ ఉంటారు, సార్ సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నాం సార్, ఏంటి సార్ ఏంటి ఓపిక ఉందా? రా. ఓపిక లేకపోతే మాత్రం రాబాక. షూటింగ్ వచ్చినా ఓపిక ఉండాలి, షూటింగ్ లేకపోయినా ఓపిక ఉండాలి. సో అది వచ్చే వరకు ఓపిక ఉండాలి. సో ఓపిక ఉంటేనే రా అని చెప్తా ఉంటాను. మీకు నాకు ఒకటి కామన్ ఏంటంటే నేను వెసిట్ క్యారెక్టర్స్లో ఐ ప్లేడ్ సిబిఐ ఆఫీసర్. సో అది రైట్. సో బట్ లైక్ యూ సెడ్ ఓపిక చాలా కావాలండి సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే, టు సస్టైన్ ద పేస్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు లెర్న్ టు బీ వెరీ గ్రౌండెడ్ అండ్ కామ్ అండ్ పేషెంట్ విత్ ఎవ్రీబడి అరౌండ్. మాకు ఐఎమ్ ఎగ్జాక్ట్లీ ఇన్ అన్ ఇండస్ట్రీ వేర్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫట్ తొందరగా పేసీ ప్లేస్. ఐ మీన్ ఇప్పుడు ఓకే మనం అంటే ఏదో చిన్న క్యారెక్టర్స్ సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాము, ఓపిక్గా ఉండొచ్చు అనుకుంటాం. కాకపోతే పెద్ద హీరోలకు కూడా 7, 8, 10, 12 సినిమాలు ఫ్లాప్ అయ్యి కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన హీరోలు ఉన్నారు. మరి అంత ఓపిక ఉన్నారు వాళ్ళకి. ఎంత డబ్బులు ఉంటే మాత్రం మాట పడాలి కదండి. అక్కడ జనం పిచ్చి నోటికి వచ్చినట్టు రాస్తారు. మన గేమ్ చేంజర్ గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు. ఎఫర్ట్లో ఎక్కడ ఏమితో లోపం లేదు. రామ్ చరణ్ వాజ్ అట్ హిస్ బెస్ట్. శంకర్ గారు హ్యాస్ డన్ అ గ్రేట్ ఇది. బట్ అండం అనేస్తారు అందరూ అనేస్తారు. నాకు రామ్ చరణ్ గారితో ఐ హ్యావ్ వన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఆచార్య సినిమా చేశాను, ధృవ ఒకటి చేశాను, ఆచార్య ఒకటి చేశాను, అండ్ బ్రూస్లీ ఒకటి చేశాను. అందులో ఆచార్య షూటింగ్ చేసినప్పుడు మేము మారేడుమిల్లి షూట్ చేస్తున్నాం అనమాట. అండ్ దెన్ నాకు కొంచెం సాయంత్రం అయిపోతే ఊరికి లైట్ జాగ్. యాక్చువల్లీ ఆ టైంలో కొంచెం ఫిట్నెస్ మీద కూడా ఎందుకో తెలీదు చాలా ఫోకస్డ్గా ఉన్నాను. అదే టైంలో ఈ కోబలి షూటింగ్ కూడా జరుగుతూ ఉంది. సో జాగింగ్ చేస్తూ ఉంటే దట్ వాస్ ద ఫస్ట్ డే అనమాట. ఈవినింగ్ జాగింగ్ చేస్తూ ఉంటే రామ్ చరణ్ గారు వెళ్ళిపోతూ కార్ ఆపి వెనక్కి రివర్స్ తీసుకుని, రవి మొత్తం జిమ్ సెటప్ అంతా పెట్టాను, యూ కెన్ గో అండ్ యూజ్ ఇట్ అని చెప్పి అన్నారు అనమాట. వండర్ఫుల్ థింగ్, సచ్ ఎ గ్రేట్ థింగ్. ఒక పెద్ద హీరోకి నేను ఏదో చిన్న సపోర్ట్ చేస్తున్నాను, వెళ్ళి యూజ్ చేసుకోవాలని అవసరం లేదు. అది కూడా చిరంజీవి గారు కూడా అదే టైంలో వర్కౌట్ చేస్తూ ఉన్న టైంలో వాళ్ళ నాన్నగారు డిస్టర్బ్ అవ్వచ్చు నేను వెళ్ళడం వల్ల, బట్ హీ డి నాట్ థింక్ ఎనీథింగ్. వెళ్ళి చేసుకోమంటే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. 12 రోజుల పాటు రోజు సాయంత్రం చిరంజీవి గారితో జిమ్ చేసుకున్నాను. అండ్ ఆ 12 రోజుల పాటు ఆ ట్రావెల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వండర్ఫుల్ మెమరీ. ఇట్స్ ఎ వండర్ఫుల్ మెమరీ. ఇది కదా అసలు లైఫ్ అనిపిస్తుంది. అంటే వెన్ యూ ట్రావెల్ విత్ ఆల్ దీస్ పీపుల్ దట్ యూ లవ్. సో ఆచార్య షూటింగ్ 12 days వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చిరంజీవి గారు, నేను, బెనర్జీ గారు, సో ముగ్గురమే ఉండేవాళ్ళం. సో భోజనం కలిసి చేయడం, ఆయన ఏవో ఒక విశేషాలు చెప్పడం, ఆయన ఎక్స్పీరియన్సెస్ చెప్పడం, ఓ చిరంజీవి గారు ఇంత సింపులా ఇది అన్నట్టుగా. ఐ మీన్ ఆ ఫీలింగ్ అనమాట చాలా తక్కువ మందికి వస్తుంది. కరెక్ట్. అండ్ మీరు ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా మిస్ అయితే అరే మిస్ అయిపోయింది అని బాధపడి, లేదులే ఇది మిస్ అయింది అంటే ఇంకా మంచిది వస్తుంది అనేది ఎప్పుడైనా జరిగిందా మీకు? నేను మిస్ అయిపోయాను అస్సలు ఫీల్ అవ్వను. రైట్. ఇంకా మంచిది ఏదో వస్తుందని మాత్రం ఫీల్ అవుతుంటా. ఓకే. సో చెప్పండి అంటే సో 12 days షూటింగ్ అయిపోయింది అనమాట. 12 days షూట్ అయిపోయింది. మంచి
కరోనా అప్పుడే అయిపోయి మారేడుమిల్లి షూటింగ్లో ఏంటంటే మనకు ఫోన్స్ పనిచేయవు కాబట్టి ఫ్యామిలీతో మాట్లాడాలి అంటే సాయంత్రం ఎప్పుడో ప్యాకప్ అయిన తర్వాత బయటికి ఎక్కడికో వెళ్ళి ఆ టవర్ వచ్చిన దగ్గర నిలబడి మాట్లాడేసి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. సో అలా ఉన్న పరిస్థితిలో 12 రోజులు అయిపోయింది. 12 రోజులు అయిపోయిన తర్వాత మనకి రేపు ప్యాకప్ అని చెప్పేసి ఈవినింగ్ 4 o'clock ఎందుకో ఫ్లైట్ ఎక్కాలన్నమాట. సో లేదు అదే రేపు అయిపోయినప్పుడు సో నెక్స్ట్ డే 4 o'clockకి బయలుదేరిపోతున్నాం అన్నట్టుగా ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఆ రోజు ఏదో ప్రాక్టికల్ ఇష్యూ వల్ల షూట్ కంప్లీట్ అవ్వకపోయేటప్పటికి ఇంకొక 1 day ఆ లొకేషన్ ఏదో ఫైనలైజ్ అవ్వాలి, ఇంకో 2 days ఏదో ఉండాల్సి వస్తుంది పరిస్థితి అన్నట్టుగా చెప్పారు. అరే ఇప్పటికే 12 రోజులు అయిందిరా, సరిగ్గా ఫోన్ కూడా మాట్లాడుకోలేకపోతున్నాము, ఇంటికి వెళ్ళిపోదాం అనే ఒక మైండ్ ప్రిపేర్ అయిపోయి ఉంది అని చెప్పి డల్గా అలా నన్ను నేను జిమ్కి కూడా వద్దులే అనుకుంటూ సరేలే అనుకుంటే ఈడ్చుకుంటా నా బాడీని తీసుకుని వెళ్ళి ఆ జిమ్లో పెట్టాను. చిరంజీవి గారు అప్పుడు జిమ్ చేసుకుంటా ఉన్నారు. ఏంటి రవి మీరు వెళ్ళిపోతారన్నారు కదా, వెళ్ళలేదా అంటే లేదు సార్ అదేదో షూటింగ్ పోస్ట్ పోన్ అయిందంట కదా సార్, మేబీ ఇంకొక రోజు ఉండాల్సి వస్తుంది అని చెప్పి అంటున్నారు సార్ అని చెప్పేసి అన్నా. అవునా సరే ఓ పని చేయి, రేపు నేను 3 o'clockకి ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాను, నాతో వచ్చేయన్నారు. కెన్ యూ ఇమాజిన్ దాట్? చిరంజీవి గారితో ప్రైవేట్ ఫ్లైట్లో. సో that was an awesome so memory. Yeah, that on the in hindsight I would say that is a beautiful thing. ఏంటంటే ఇలా ఎందుకు జరిగిందంటే ఒక కారణం ఉంటుందని తెలుసుకోవడం, అలా జరుగుతుంది. అలా మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వెయిటింగ్ కాబట్టి ఈ డిలే జరిగింది. అవును, కాబట్టి ప్రతి డిసప్పాయింట్మెంట్ తర్వాత ఒక అద్భుతం ఉంటుంది. గ్రేట్ థింగ్. సో ఇండస్ట్రీకి వచ్చి ఎంత కెరియర్లో సక్సెస్ అయ్యాము, లేకపోతే ఎన్ని అవార్డులు సాధించాము, ఎంత డబ్బు సంపాదించాము అనేది పక్కన పెడితే ఎన్నో ఒక యూనో హైస్ని చూసి జీవితంలో ఎంతో నేర్చుకుని జీవితంలో ఎంతెంతో సాధించిన మహా వ్యక్తులతోటి ట్రావెల్ చేయగలిగాం. అది చాలా పెద్ద మెమరీ అవుతుంది మీకు, మెమరీ బుక్. అండ్ దానికి తోడు మీకు సపోర్టింగ్ వైఫ్ అండ్ ఫ్యామిలీ, కరెక్ట్, చాలా, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ గుడ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. Right. It reflects your goodness also, Ravi Prakash garu. Maybe. So adi we look forward to seeing you more and more on screen. Thank you. నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూస్ అంటే పెద్ద యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఏముంటుంది, నీ ప్రైవేట్ లైఫ్ని తీసుకొచ్చి పబ్లిక్ తోటి షేర్ చేయాలి అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏముంటుంది నా ప్రైవేట్ లైఫ్లో అనే ఒక చిన్న దాంతో ఎక్కువ చేయను. బట్ మీరు కొంచెం ఇంటలెక్చువల్గా ఉంటుంది, మీతోటి మాట్లాడడం కొంచెం ఎంగేజ్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో ఓకే స్వప్న గారితో అయితే చేద్దాం అని చెప్పి వచ్చానండి. ఐ హోప్ ఐ డెంట్ లెట్ యూ డౌన్. లేదు, ఇట్ వాజ్ నైస్. ఏదో అంటే ఐఏఎస్ ఎగ్జామ్కి వచ్చినట్టు నా వర్క్ ఈ ప్రశ్నలు అడిగేసేసి అయిపోతే నేను వెళ్ళిపోతే ఆయన కూడా వెళ్ళిపోతారు అనేది కాకుండా యూనో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్రాఫ్ట్, ఈవెన్ ఇంటర్వ్యూయింగ్ ఈజ్ ఎ క్రాఫ్ట్. అబ్సల్యూట్లీ. అవును, మనం ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఆ వ్యక్తితోటి మనం నిజంగానే కనెక్ట్ అయ్యి ఆ కనెక్షన్తో ఎంగేజ్ ఆడియన్ని చేయగలిగితేనే ఇంటర్వ్యూ బాగున్నట్టు. అబ్సల్యూట్లీ. ఐ హోప్ పీపుల్ ఎంజాయ్ ద ఇంటర్వ్యూ టుడే. అండ్ మళ్ళీ మీరు ఇంకా త్వరగా డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఇంకా ఎక్కువ కూడా